రైట్. నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే 2025 నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఒక మంచి క్లారిటీ వీడియో అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంత టైం పట్టినా సరే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఎట్లాంటి కోర్సెస్లోకి అసలు జాయిన్ అవ్వచ్చు అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం ముందుకెళ్దాం. సో కోర్సెస్ అండర్ నీట్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, అసలు ఈ నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఎట్లాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. చాలామంది ఎంబీబీఎస్ అనుకుంటారు, ఓన్లీ ఎంబీబీఎస్ కాదు. ఇప్పుడు మనం చూద్దాం అవి ఏంటంటే కూడా. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చు ఈ నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా. సో సెకండ్ వచ్చేసరికి బీడీఎస్, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటాం కదా, సో ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో థర్డ్ వచ్చేసరికి ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఆయుష్ కోర్సెస్ అంటే BAMS, BHMS, అదేవిధంగా BNYS, BUMS. సో ఈ కోర్సెస్ ఉంటాయి ఈ ఆయుష్ కోర్సెస్లో. అదేవిధంగా ఫోర్త్ వచ్చేసరికి సో BSc నర్సింగ్ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు ఆల్ ఇండియా కోటా త్రూ. సో ఈ నీట్ ఎగ్జామ్ రాయటం ద్వారా వెటర్నరీ కోర్సెస్, సో ఈ నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా కూడా వెటర్నరీ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు ఆల్ ఇండియా కోటా త్రూ. ఈ నీట్లో వచ్చినటువంటి స్కోర్ ద్వారా మీరు వెటర్నరీ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో క్లారిటీ వచ్చింది కదా. అంటే నీట్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఒక ఎంబీబీఎస్ కోర్సే కాదు, ఎంబీబీఎస్తో పాటు BDS కోర్స్, అదేవిధంగా ఆయుష్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా BSc నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా వెటర్నరీ కోర్సు ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. క్లారిటీ వచ్చింది కదా. సో మనం ఫర్దర్గా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మొత్తం అసలు ఎన్ని రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి. సో మొత్తం మనకి 2 రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ అందరికి తెలుసు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ కోటా. స్టేట్ కోటాలో వచ్చేసరికి మన కన్వీనర్ కోటాకి, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సపరేట్గా. ఓకేనా. క్లారిటీ వచ్చింది కదా. 2 రకాల కౌన్సిలింగ్లు ఉంటాయి, ఆల్ ఇండియా కోటా అదేవిధంగా స్టేట్ కోటా కౌన్సిలింగ్లు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా సీట్స్ చూసినట్లయితే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ చూసినట్లయితే మొత్తం 3 టైప్స్ ఉంటాయి ఇందులో కూడా. సో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను పైన ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని కోర్సెస్, వాటికి అంతా కూడా ఒకే కౌన్సిలింగ్ జరగదు, వేరువేరుగా జరుగుతూ ఉంటుంది. అయితే MBBS, ఓకే, BDS, అదేవిధంగా నర్సింగ్, BSc నర్సింగ్. ఈ నర్సింగ్కి ఒక విధంగా జరుగుద్ది, ఒకసారి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆయుష్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వెటర్నరీ కోర్సుకి సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా. క్లారిటీ వచ్చింది కదా. BDS, MBBS, అదేవిధంగా BSc నర్సింగ్కి ఒకసారి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది, వేరుగా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయుష్ సపరేట్గా కౌన్సిలింగ్ జరుగుద్ది. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వెటర్నరీకి సంబంధించిన కౌన్సిలింగ్ వేరుగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా 3 వేరు. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా MBBS, BDS, BSc నర్సింగ్ ఈ యొక్క కౌన్సిలింగ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే MMC. ఓకేనా. సో MMC మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటాం. ఈ సంస్థ అనేది ఈ యొక్క కౌన్సిలింగ్ని కండక్ట్ చేసిద్ది. ఎవరికి? MBBS, అదేవిధంగా BDS, BSc నర్సింగ్ సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా ఎవరు కండక్ట్ చేస్తారు? MMC మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. సో మీరు రేపొద్దున కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి మీరు. ఓకేనా. నేను ఫర్దర్గా దాని గురించి డిస్కస్ చేస్తాను. మనం అఫీషియల్ వెబ్సైట్ గురించి చూసినట్లయితే, సో వెబ్సైట్ చూసినట్లయితే MCC అదేవిధంగా NIC.in. ఓకేనా. ఇది వెబ్సైట్, మనకి అఫీషియల్ వెబ్సైట్. సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటాలో ఎట్లాంటి సీట్స్ ఉంటాయి, ఇందాక నుంచి ఆల్ ఇండియా కోటా అంటున్నారు కదా, ఈ ఆల్ ఇండియా కోటాలో ఏ సీట్స్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్లయితే, ఫస్ట్ వచ్చేసరికి
ఇప్పుడు స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, స్టేట్ అయినా ఎక్కడున్నా సరే ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా. సో అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి 15% సీట్స్ మాత్రమే ఈ యొక్క ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. మనకు తెలుసు మన స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో మొత్తం 100 సీట్స్ అనుకుంటే 15% కోటా సీట్స్ అనేది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టేట్ వాళ్ళు ఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి 15% కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా మనం వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ఎయిమ్స్ కాలేజెస్ ఉంటాయి కదా. సో ఆల్ ఎయిమ్స్లో ఉన్నటువంటి 100% సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే సీట్స్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ కోటాకి ఏం సంబంధం లేదు. ఈ ఎయిమ్స్లు ఉంటాయి కదా, ఎయిమ్స్ ఢిల్లీ అయినా, ఎయిమ్స్ మంగళగిరి అయినా, ఎయిమ్స్ హైదరాబాద్ అయినా, ఏదైనా సరే ఇవన్నీ కూడా 100% సీట్స్ అంటే 100 సీట్లు ఉంటే 100 సీట్లు ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ అవుతూ ఉంటాయి. సో గైస్, వీడేంటి కౌన్సిలింగ్ గురించి చెప్తానని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడని అనుకోవద్దు. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇవి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనకి కౌన్సిలింగ్ పట్ల ఒక మంచి అవగాహన వస్తుంది. అంతే తప్పించి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మన కౌన్సిలింగ్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్, జిప్మర్లో ఉంటాయి కదా. జిప్మర్లో ఉన్నటువంటి 100% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్ ఇండియా కోటా ద్వారానే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో జిప్మర్లో ఉన్నటువంటి 100% సీట్స్ కూడా ఈ ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ అవుతాయి. సో ఫోర్త్ వచ్చేసరికి ఈఎస్ఐసి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా ఇంక్లూడింగ్ ఐపీ కోటా సీట్స్ కూడా ఈ యొక్క ఆల్ ఇండియా కోటా ద్వారా అర్థమైంది కదా. ఈఎస్ఐసి సీట్స్ అదేవిధంగా ఇంక్లూడింగ్ ఐపీ కోటా సీట్స్ కూడా ఈ ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ అవుతాయి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 100% సీట్స్ కూడా ఈ యొక్క ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేయబడుతుంది. అదేవిధంగా సిక్స్త్ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీ సీట్స్ కూడా ఈ యొక్క ఆల్ ఇండియా కోటా ద్వారానే ఫిల్ చేయ. సో అర్థమైంది కదా గవర్నమెంట్ యూనివర్సిటీ సీట్స్. సో ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సో ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎట్లాంటి కాలేజెస్ సీట్ ఉంటాయంటే ఆల్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి 50% సీట్స్, అదేవిధంగా ఆల్ ఎయిమ్స్ కాలేజెస్లో ఉన్నటువంటి 100% సీట్స్, జిప్మర్లో ఉన్నటువంటి 100% సీట్స్, అదేవిధంగా ఏఎఫ్ఎంసీ ఉంటాయి కదా అవి కూడా 100% సీట్స్, అదేవిధంగా ఈఎస్ఐసిలో ఉన్నటువంటి సీట్స్, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్స్, అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్స్, ఇవన్నీ కూడా మీ యొక్క ఆల్ ఇండియా కోటాలో నీట్ ద్వారా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు వీటి కోసం. సో ఇప్పుడు మనం ఒకసారి ఏ కాలేజీలో పార్టిసిపేట్ చేయడానికి ఎంత ఫీజు, రిజిస్ట్రేషన్ అప్పుడు కౌన్సిలింగ్ ఫీజు, అదేవిధంగా సెక్యూరిటీ ఫీజు అనేది మీరు కొంత పే చేయాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసరికి మనకి 1000 రూపాయలు ఉంటుంది, అంటే 1000 రూపీస్ కౌన్సిలింగ్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఫీజు, ఓకేనా, సెక్యూరిటీ ఫీ వచ్చేసరికి 10,000 రూపీస్ ఉంటుంది. అర్థమవుతుందా? కౌన్సిలింగ్ ఫీజు అనేది ఏమో 1000 రూపీస్ ఉంటుంది, సెక్యూరిటీ ఫీజు అనేది 10,000 రూపీస్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఫీజు అనేది మనకి తిరిగి వెనక్కి రాదు. ఈ సెక్యూరిటీ ఫీజు ఏదైతే ఉందో అది మళ్ళీ రీఫండబుల్, అంటే మనకు వచ్చేసిద్ది. ఎప్పుడు వచ్చిద్ది అనేది కూడా నేను చెప్తాను. మనం ఒకసారి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అదేవిధంగా వాళ్ళ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఎప్పుడు మనం కట్టిన ఫీజు వెనక్కి వచ్చింది, ఎప్పుడు రాదు, ఎట్లాంటి కండిషన్స్ రాదనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతంటే వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ ఫీజు అనేదేమో 500 రూపీస్ ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా సెక్యూరిటీ ఫీజు అనేది వచ్చేసరికి మనకి 5000 రూపీస్ ఉంటుంది, ఓకేనా. 5000 ఫీజు ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఫీజు అనేది మనకి వెనక్కి రాదు, సెక్యూరిటీ ఫీజు అనేది మనకి వెనక్కి వస్తుంది. ఇప్పుడు క్రైటీరియా ఏంటి, ఫీజు మనకి మళ్ళీ రీఫండ్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి, రీఫండ్ అవ్వకుండా పోవడానికి రీఫండ్ ఏంటని చూద్దాం. సో చూడండి, మీకు ఫీజు అనేది రీఫండ్ అవ్వాలి అని అంటే సీటు వచ్చి కాలేజ్లో జాయిన్ అయినా సరే, ఒకవేళ మీకు సీట్ వచ్చేసింది, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు, సీట్ వచ్చింది, సీట్ వచ్చి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు, కాలేజీకి వెళ్ళిపోయారు, అప్పుడు మీకు మీ యొక్క సెక్యూరిటీ ఫీజు అనేది వస్తుంది. ఒకవేళ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు, లాస్ట్ రౌండ్ వరకు ఉన్నారు, మీకు సీట్ రాలేదు కాబట్టి జాయిన్ అవ్వలేకపోయారు కాలేజీలో, ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీ యొక్క ఫీజు అనేది రీఫండబుల్. ఎప్పుడు ఫీజు అనేది రాదు అని అంటే, రెండో క్రైటీరియా ఏంటంటే ఎప్పుడు ఫీజు రాదు అని అంటే మీరు సీటు వచ్చి కూడా మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, సీటు వచ్చి కూడా జాయిన్ అవ్వలేదు అనుకుంటే మీ యొక్క ఫీజు అనేది మీకు తిరిగి రాదు, ఓకేనా. క్లారిటీ వచ్చింది కదా.
సో నేను ఇందాకలా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే ఫీజు సపరేట్గా ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీకి సపరేట్గా ఉంటుంది ఫీజు. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో డీమ్డ్ యూనివర్సిటీలో ఎవరైనా సరే ఆల్ కేటగిరీ స్టూడెంట్స్, సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి మనకి 5,000 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చేసరికి సెక్యూరిటీ ఫీజు అనేది 2 lakhs రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇది అనేది మనకి 5,000 అనేది ఇంకా రాదు. ఈ 2 lakhs అనేది మనకి రీఫండబుల్. ఎప్పుడు ఆ క్రైటీరియా చెప్పాను కదా, పైన ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, సేమ్ క్రైటీరియా దీనికి కూడా అప్లికేబుల్ అయింది. ఓకేనా? సో మీరు ఒకవేళ ఇట్లా ఈ ఫీజు కట్టారంటే 2,05,000 మీరు కట్టారంటే, ఇందాక నేను పైన చెప్పాను కదా, ఎయిమ్స్ కాలేజెస్ కానీ జిప్మర్ కాలేజెస్ కానీ అన్ని కాలేజెస్కి మీరు ఈ యొక్క ఫీజుతో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఒకసారి ఆయుష్ కోర్సెస్ అదేవిధంగా వెటర్నరీ కోర్సుకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఆల్ ఇండియా కోటా ఆయుష్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సిలింగ్ కండక్టెడ్ బై AACCC వాళ్ళు ఏదైతే ఉందో ఈ సంస్థ అనేది కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసింది. నెక్స్ట్ మనం వెటర్నరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? సో ఈ వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించింది ఎవరైతే ఉన్నారో VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరు ఈ యొక్క కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? సో గైస్ ఇప్పుడు మనం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి విషయాలు. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి సీట్స్ ఏంటి గైస్? కన్వీనర్ కోటా సీట్స్ ప్లస్ అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి ఇప్పుడు మన స్టేట్ కోటాలో కౌన్సిలింగ్ అనేది, మన స్టేట్లో కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కన్వీనర్ కోటా సీట్స్ అంటే ఏంటి గైస్? మీ అందరికి తెలిసిందే, ఫ్రీ సీట్స్ అని అర్థం. ఇవి ఫ్రీ సీట్స్. సో ఇప్పుడు ఈ ఫ్రీ సీట్స్ అంటే మనం చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్టేట్ కోటా ద్వారా ఫిల్ అయిపోతాయి. 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేయబడుతూ ఉంటాయి. వీటిని కన్వీనర్ కోటా సీట్స్ అంటాం. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి 50% సీట్స్ ఈ యొక్క కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. సో ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటేనేమో ఇవి పెయిడ్ సీట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్. సో నేను ఇందాక చెప్పాను, ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి 50% సీట్స్ ఏమో గవర్నమెంట్ అంటే ఫ్రీ సీట్స్ కన్వీనర్ కోటా సీట్స్ కిందకు వస్తాయి. అంటే మొత్తం 100 సీట్లు ఉంటే 50 సీట్లేమో కన్వీనర్ కోటా ఫ్రీ సీట్స్ అని అర్థం. మిగతా 50% ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 35% సీట్స్, వీటిని ఏమంటామంటే BCAT సీట్స్ అంటాం. BCAT సీట్స్ ఆర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అని చెప్తాం. ఓకేనా? అదేవిధంగా ఇంకా మిగతా 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని NRI కోటా సీట్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉండుద్ది. సో ఇప్పుడు మనం ఇంకా కౌన్సిలింగ్లోకి ఎట్లా జరిగిద్ది ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు ముందేంటంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ఫస్ట్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్లో మనకేం తెలుస్తాయి? ఏ డేట్న రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మనకేంటంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. మీరు ఇనీషియల్ ఫీ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఫీ, అదేవిధంగా సెక్యూరిటీ ఫీ అనేది ఇక్కడే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఎప్పుడు ఏ డేట్ అనేది కూడా రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్లో మొత్తం మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా. సో నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి ఎప్పుడు పెట్టుకోవాలి అనేది కూడా ఆ డేట్లో రిలీజ్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ డేట్ని చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి డేట్స్, సెల్ఫ్ రిపోర్టింగ్, అదేవిధంగా ట్యూషన్ ఫీజు సంబంధించిన డేట్స్, ఇవన్నీ కూడా మనకు ఆ షెడ్యూల్లో ఏదైతే ఆ షెడ్యూల్ ఉందో ఈ యొక్క షెడ్యూల్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత
మనకి స్టేట్ కోటాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ఇది ఉంది కదా, ఈ సేమ్ ఏదైతే చెప్పానో స్టేట్ కోటాకి సంబంధించింది కూడా మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి గైస్ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి ప్రారంభం అవుద్ది. ఏది రౌండ్ వన్ కంప్లీట్ అవుద్ది అనమాట. సో మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టేట్ కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఫేజ్ 1 అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ కోటాకి సంబంధించినటువంటి కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి కదా, ఫ్రీ సీట్స్ ఉంటాయి కదా, దానికి కౌన్సిలింగ్ ఫేజ్ 1 అనేది మనకి అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత థర్డ్ వచ్చేసరికి స్టేట్ కోటాలోనే ఉన్నటువంటి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి కదా, వాటికి కౌన్సిలింగ్ ఫేజ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అట్లా ఫస్ట్ ఇది, దాని తర్వాత నెక్స్ట్ ఇది, తర్వాత వచ్చేసరికి థర్డ్ ఇది, అట్లా ఫేజ్ 1 అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 అనేది మనకి ప్రారంభం అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా స్టేట్ కోటాకు సంబంధించినటువంటి కన్వీనర్ కోటా సీట్స్లో ఉన్నటువంటి ఫేజ్ 2 అలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 వరకు జరుగుతుంది. మీ అందరికి తెలిసిందే, అర్థమైంది కదా, అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో గైస్ ఈ వీడియోని ఇక్కడితో కట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఈ వీడియోకి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి, ఉన్నటువంటి అవసరాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనం ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక ఓవర్ వ్యూ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో మీకు నీట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో నేను డెప్త్గా అసలు ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎట్లా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.